బేసికలీ ట్రిపుల్ ఈ అంటే సో మెటలర్జీకి వచ్చేసరికి బయోటెక్ ఇస్ వే మోర్ మ్యాసివ్ దెన్ యూ థింక్ ఇట్ ఇస్. సివిల్ ఇంజనీరింగ్ అన్ని బ్రాంచెస్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పర్చేజ్ చెప్పాలంటే నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే సరికి ప్లేస్మెంట్స్ ఆర్ గుడ్. సర్లే జేఎన్టీలో వచ్చిందని. ఇట్స్ గుడ్ హ్యావింగ్ ప్యాషన్. జనరల్గా బయటికి వెళ్ళి కొన్ని ఫీల్డ్ వర్క్ చేస్తుంటాం. అంటే ఐ విల్ కంపేర్ ఇట్ విత్ ఐ థింక్ ఐఐటీస్ మీద రీసెర్చ్ చేయాలని ఉంటేనే మెటలర్జీ తీసుకోండి. సో బేసిక్లీ ట్రయల్ బ్యాచ్ లాగా హెల్ప్ చేస్తారు కానీ మార్క్స్ మాత్రం వేయరు. సో ఇప్పుడున్న ట్రెండ్లో సిఎస్సి ఉన్నది కదా, అది ఉన్నట్టు రాసిన మార్క్స్ ఇస్తారు. ఇక హౌ మెనీ పీపుల్ హ్యావ్ దిస్ మిస్కన్సెప్షన్ ఆఫ్ రిసర్చ్? స్టాఫ్ మాత్రం స్ట్రిక్ట్ ఉంటారు కొంచెం. A new molecule that will kill cancer cells or what? లాటరల్ ఎంట్రీ గురించి కాకపోతే మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఏదో బ్రాంచ్ వచ్చిందని చేద్దామంటే మాత్రం లాటరల్ ఎంట్రీ కష్టమే. అండ్ ఆల్సో సీనియర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. మాలాగా మ్యాక్సిమం ఏ బ్రాంచ్ డిప్లొమాలో చేస్తే అదే బీటెక్లో తీసుకోవడం బెస్ట్. ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది సబ్జెక్ట్. చూస్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చూస్ చేసుకోండి. And this field is very beautiful, to be honest. అబ్బాయిలు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. You know, and yeah, enjoy your college days. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మళ్ళీ సేమ్ ఇంట్రో. నేను మళ్ళీ చేద్దాం అనుకోలే, కానీ ఇన్ని కామెంట్స్ ఇంత లవ్ చూసి పక్కా చేయాలని చెప్పి చేస్తున్నా ఈరోజు. అండ్ ఈ బిజీ షెడ్యూల్లో ఎగ్జామ్స్ టైంలో కూడా నేను చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నా. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ మీకోసమే, ఇంకెవరి కోసం. సో ఇన్ని కామెంట్స్ చూసిన తర్వాత 2-3 కామెంట్స్ పెట్టినప్పుడే నేను వ్లాగ్ షూట్ చేసా. ఇన్ని కామెంట్స్ పెట్టినది ఎందుకు చేయను అనుకుంటున్నారు? పక్కా చేస్తా. అండ్ చేసే ముందు ఈరోజు మోస్ట్లీ కవర్ చేద్దాం అనుకుంటున్నాను డిపార్ట్మెంట్స్ అన్నీ. అండ్ చేసే ముందు చాలామంది డిపార్ట్మెంట్స్ కాకుండా చాలా కొన్ని డౌట్స్ అడిగారు, కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో దాని గురించి చిన్న మీకు కొంచెం బ్రీఫ్గా చెప్తా నేను. ఫస్ట్ థింగ్ ప్లేస్మెంట్స్ గురించి అడిగారు. ప్లేస్మెంట్స్ అనేవి డిపెండ్ అవుతాయి అన్నమాట బ్రాంచ్కి. ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఏమంటారు దాన్ని ప్లేస్మెంట్. మనకి ప్యాకేజెస్ వస్తుంటే హైయెస్ట్ లాస్ట్ ఇయర్ మనకి ఈసీ నుంచి వచ్చింది. ఈసీ, సిఎస్సి ఆల్మోస్ట్ ఈ 2 బ్రాంచెస్ నుంచి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. మిగతా బ్రాంచెస్ నుంచి ఉంటాయి కానీ హైయెస్ట్ ప్యాకేజెస్ మాత్రం ఈసీ, సిఎస్సి నుంచి ఉంటాయి. ఎందుకంటే బయట డిమాండ్ అలా ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ లాటరల్ ఎంట్రీ. లాటరల్ ఎంట్రీ ఎవరైనా లాటరల్ ఎంట్రీ కూడా మన కాలేజ్లో ఉంది. ఆల్మోస్ట్ మెకానికల్, సివిల్ ఏ బ్రాంచ్ అని మీరు ఏది డిప్లొమాలో ఏ బ్రాంచ్ చదివినా మీరు బీటెక్లో డిఫరెంట్ బ్రాంచ్ ఆప్ట్ చేసుకోవచ్చు. లాటరల్ ఎంట్రీస్ ఓన్లీ రెగ్యులర్ అండ్ 4 years కోర్స్లోనే లాటరల్ ఎంట్రీ చేయొచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్స్లో లాటరల్ ఎంట్రీ ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ అదర్ కాలేజెస్, చాలా వేరే కాలేజ్ గురించి కంపారిజన్ అడుగుతున్నారు. అండ్ జేఎన్టీయూ, సుల్తాన్పూర్ అడుగుతున్నారు. అండ్ నాకు కొంచెం ఐడియా లేదు వేరే కాలేజెస్ గురించి. ఇప్పుడు మా కాలేజ్ గురించి ఏమైనా అడిగితే ఐ కెన్ టెల్ యూ, బట్ వేరే కాలేజెస్ గురించి కొంచెం అంత ఐడియా లేదు. నెక్స్ట్ థింగ్ హాస్టల్ వ్లాగ్ కూడా పెడతా సూన్. హాస్టల్ గురించి పెడతాను. అండ్ ర్యాంక్స్, ఈ ర్యాంక్ అనేది డిపెండ్ అవుతుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. మన కేటగిరీ ఉంటుంది, ఇంకా ఏవో ఉంటుంది. ర్యాంక్స్ అంత ఐడియా లేదు నాకు, ఏ ర్యాంక్ వస్తే ఏ బ్రాంచ్ వస్తుందని చెప్పి చూడాలి అది కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంట్రెస్ట్. ఇది కొంచెం మెయిన్ థింగ్, ఇంట్రెస్ట్. ఇంకా బ్రాంచ్ మనకి నాకు ఈసీలో ఇంట్రెస్ట్ ఉంది, బట్ నేను మెకానికల్ చదువుతున్నా. అలా మెకానికల్ బ్యాడ్ బ్రాంచ్ అని కాదు, నాకు ఇంట్రెస్ట్ మెకానికల్. ఇప్పుడు మీకు జాయిన్ అయ్యేంత వరకు ఇంట్రెస్ట్ అనేది, జాయిన్ అయిన తర్వాత మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అవుతారో అదే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ డిపెండ్స్, మీకు వేరే బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉండి ఇంకో బ్రాంచ్లో మీకు సీట్ వచ్చినా కానీ జాయిన్ అవ్వండి. ఎందుకంటే కాలేజ్ లైఫ్ బాగుంటుంది, క్యాంపస్ లైఫ్. అండ్ మీరు మీకు టైం ఉంటుంది, వేరే బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మీరు తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ గురించి అడుగుతున్నారు. ఇవన్నీ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది చాలామందికి తెలియదు. అండ్ నేను కూడా ఇంటిగ్రేటెడే, నాకు కూడా జాయిన్ అయినప్పుడు తెలీదు. అండ్ దీంట్లో క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎలా ఉంటాయి, డిపార్ట్మెంట్లోనే ఉంటామా బయటకు వెళ్ళిపోతామా అని అడుగుతున్నారు. ఏం రెగ్యులర్ కోర్స్కి ఇంటిగ్రేటెడ్ కోర్స్కి ఏం డిఫరెన్స్ ఉండదు, సేమ్ ఉంటాయి రెండు. వాళ్ళకి మనకి సేమ్ ప్రొఫెసర్స్ వస్తారు, సేమ్ క్లాసెస్లోనే జరిగితే మొత్తం అంతా సేమ్ ఉంటుంది. కానీ రెగ్యులర్ క్లాస్ వేరే, ఐడి క్లాస్ వేరే ఉంటుంది, ఎందుకంటే స్ట్రెంత్ వేరీ అవుతారు కాబట్టి. సేమ్ జరుగుతుంది, ఓన్లీ జస్ట్ మనకి ఎంటెక్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అంతేగాని ఏం డిఫరెన్స్ ఉండదు. అది మీరు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ గురించి. ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎలా ఉంటుందంటే
బెస్ట్ ఏంటంటే రెగ్యులర్ కానీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కొంచెం బెటర్, ఎందుకంటే మనకి ఒక ఇయర్లోనే ఎంటెక్ వచ్చేస్తుంది కాబట్టి అది కొంచెం బెటర్ అనే చెప్పాలి. ఇంకా ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే గేట్ చదువుకోలేము అని. ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదివినా మీరు గేట్ ఎగ్జామ్ రాసి గేట్ కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మీరు గేట్ స్కోర్ పెట్టుకుని జాబ్కి వెళ్ళొచ్చు, లేదా గేట్ మళ్ళీ చదువుకోవాలన్నా చదువుకోవచ్చు, దాంట్లో కూడా నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లోనే ఈ మాస్టర్స్ అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు కదా, ఇలాంటివి కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, ఇవేం ఉండవు. ఇదే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ గురించి ఏం టెన్షన్ పడకండి, ఏం ఉండదు. ఇంటిగ్రేటెడ్ కోర్స్ రెగ్యులర్ కోర్స్ రెండు ఒకటే. అండ్ కౌన్సిలింగ్ పెడుతున్నప్పుడు JNTU సెల్ఫ్ ఫైనాన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని. దాంట్లో మీరు వేరే కాలేజ్ ఉంటుంది, అలాంటి ఏమి ఉండవు. మన కాలేజ్ సేమ్ ఈ కాలేజ్లోనే ఉంటుంది అంతా. ఇదే క్వశ్చన్స్. సో లెట్స్ సీ. కొన్ని ఇప్పుడు ఈరోజు మోస్ట్లీ బయోటెక్నాలజీ మనకి దొరికారు ఒకరు, అండ్ ఇంకా మెటలర్జీ ఒకటి చేస్తాం, ట్రిపుల్ ఒకటి ఈరోజు కవర్ చేస్తాం. సివిల్ ఒక్కటే కొంచెం ప్రాబ్లం, అంటే చూడాలి సివిల్ చేయాలనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఆల్మోస్ట్ ఇంకోటి చాలా థ్యాంక్ యూ అని చెప్పాలనిపిస్తుంది, థ్యాంక్ యూ చాలా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫస్ట్ టైం 1 డేలోనే 1K వ్యూస్ వచ్చినాయి, 2 డేస్లో 2K వ్యూస్ వచ్చినాయి, 2 డేస్లో 100 కామెంట్స్ వచ్చాయి. అసలు చాలా అంత వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను, ఎందుకంటే నేను ఏదో జస్ట్ 2-3 కామెంట్స్ వచ్చాయి ఇంతకుముందు మీద చేసిన వీడియోకి, దాన్ని చూసే నేను వీడియో చేశాను. అండ్ ఇది ఇంకా చాలా ఎక్కువ, ఇలాంటివి ఇంకా ఎన్నో రావాలని అనుకుంటున్నాను. నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తా కూడా, నో ప్రాబ్లం. ఏమన్నా చాలా ఇన్స్టాగ్రామ్ DMs కూడా వచ్చాయి నాకు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి, ఏమన్నా ఉంటే నో ప్రాబ్లం, అడిగండి మీరు, ఎప్పుడు టైం ఉన్నా ఐల్ రిప్లై. సో వీ హ్యావ్ అభిలాష్ విత్ us ఫ్రమ్ ట్రిపుల్ డిపార్ట్మెంట్. హాయ్ గైస్. అభిలాష్, ఏంటి సంగతి? అంతా ఆల్ ఓకే బ్రో. ఓకే, సో ట్రిపుల్ గురించి చెప్పు. సో బేసికలీ ట్రిపుల్ అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. యూజువలీ అదర్ కాలేజెస్లో ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ వస్తుంది, బట్ మా దాంట్లో బేస్ ఏంటంటే బేస్ ఎలక్ట్రికల్ పైన ఉంటుంది, ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ ఆర్ యాడ్-ఆన్స్ లాగా. మేము ఈసీ వాళ్ళతో కలిసి చేస్తూ ఉంటాం 2 సబ్జెక్ట్స్ లాగా. సెకండ్ ఇయర్ తర్వాత దే విల్ నాట్ బి ఎనీ labs in EC department. So basically we will be working on electrical machines, power systems. ఇప్పటివరకు అయితే మాకు ఆ సబ్జెక్ట్స్ అయినాయి. అండ్ దెన్ థర్డ్ ఇయర్లో కంట్రోల్ సిస్టమ్స్ వస్తాయి. పవర్ సిస్టమ్స్ ఈజ్ బేసిక్ ఫర్ సబ్స్టేషన్స్ అండ్ ఆల్ ది అదర్ నెట్వర్క్స్. ట్రిపుల్ గురించి ఇప్పుడు ట్రిపుల్ ఎలా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ట్రిపుల్కి రావడం బెటర్, లేకపోతే పర్లేదా వచ్చేసిన తర్వాత చూసుకుందాం అంటే? పర్చేజ్ చెప్పాలంటే నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే వచ్చేటప్పుడు. ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్స్ అండ్ దెన్ అదర్ థింగ్. ట్రిపుల్ అయితే అసలు ఎప్పుడు జాయిన్ అవ్వద్దని అనుకున్నాను, సర్లే JNTలో వచ్చిందని ట్రిపుల్ జాయిన్ అయ్యాను. బట్ ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది సబ్జెక్ట్ పైన. వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ అప్పుడు ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. మా డిపార్ట్మెంట్లో మా ఫ్యాకల్టీ మాత్రం హెల్ప్ చేశారు చాలా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అండ్ ఆల్సో మాకు వచ్చే వాళ్ళు కూడా సీనియర్ ప్రొఫెసర్స్ వస్తున్నారు. సో వాళ్ళు చెప్పే విధానం బట్టి నాకు ఇంట్రెస్ట్ పెరిగింది సబ్జెక్ట్ పైన. ఓకే ఓకే. సో స్టాఫ్ ఎంత ఫ్రెండ్లీ ఉంటారు స్టూడెంట్స్తో? ఫ్రెండ్లీ అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు, స్ట్రిక్ట్ ఉంటారు కానీ స్ట్రిక్ట్ ఉంటారు, బట్ హెల్ప్ చేస్తారు, వెరీ హెల్ప్ఫుల్. అందరూ మంచిగానే ఉంటారు. అందరూ మంచిగానే ఉంటారు. యాక్చువల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్న వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. లెక్చరర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బట్ దెన్ ప్రొఫెసర్స్ వాళ్ళ టైట్ స్కెడ్యూల్ వల్ల వాళ్ళు కొంచెము అనిపిస్తుంది కానీ కాదు. యా, ఓకే, వెరీ హెల్ప్ఫుల్. ల్యాబ్స్ ఎంత బాగుంటాయి, లైక్ ఎలా ఉంటాయి ల్యాబ్స్ నీకు? అంటే ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా నువ్వు నేర్చేసుకుంటావు ల్యాబ్లో, లేకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? టు బి ఆనెస్ట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మేము థియరీ దాంట్లో చదువుకున్న దానికంటే మేము ప్రాక్టికల్ ల్యాబ్లో చేసిన దానివల్ల మాకు ఎగ్జామ్స్కి హెల్ప్ఫుల్ అయింది. ఓకే. సో నాకు ఎలక్ట్రికల్ మషిన్స్లో నాకు ఆల్మోస్ట్ ఐ థింక్ 9 CGPA 8 CGPA వచ్చింది. దట్ ఈస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ మై ల్యాబ్ వర్క్. అండ్ కంపేరింగ్ ల్యాబ్స్, యాక్చువల్లీ ల్యాబ్స్ గురించి చెప్పాలంటే ఐ విల్ కంపేర్ ఇట్ విత్ ఐ థింక్ ఐఐటీస్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాబ్ ఏంటంటే వాళ్ళకి పైనుంచి 3 వైర్స్ ఇస్తారు, 3 phases ఇస్తారు, అండ్ దెన్ 1 న్యూట్రల్ వైర్. ఆ వైర్ నుంచి వాళ్ళు ఐ థింక్ దే ఓన్లీ హ్యావ్ 1 మోటార్, 1 ఇండక్షన్ మోటార్ ఆర్ 1 మోటార్ ఫర్ ద హోల్ సెమిస్టర్. మాకు ఐ థింక్ వీ హ్యావ్ 3-4 మోటార్స్. దాంట్లో వేరియస్ మోటార్స్ ఉన్నాయి. ఆనెస్ట్లీ చెప్పాలంటే మా డిపార్ట్మెంట్లో ఉన్న మోటార్స్ ఆర్ ఎక్విప్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్.
ఓకే స్టాఫ్ అయితే మీకు ల్యాబ్స్ చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఇంకా చూడడానికి కొంచెం ఎస్థెటిక్ ఉండదు కానీ ఇట్ ఈస్ వెరీ అడ్వాన్స్ ల్యాబ్. ఓకే నెక్స్ట్ మీ 2 years అయిపోతున్నాయి కదా ఇప్పుడు. సో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదు జేఎన్టీయూలో ఇంకా ట్రిపుల్ డిపార్ట్మెంట్లో కూడా? ఎక్స్పీరియన్స్ ఎలా అంటే కనెక్షన్స్ బాగా అవుతారు, కనెక్షన్స్ మెయింటైన్ చేయాలి. దానివల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఆల్సో ఫస్ట్ ఇయర్లో సప్లీస్ మెయింటైన్ చేయకపోతే చాలా స్మూత్గా అయిపోతుంది. సప్లిమెంటరీ ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ ఇట్ ఈస్ మేనేజబుల్. ఓకే యా. అండ్ ఆల్సో స్పోర్ట్స్ కూడా బాగానే ఉంది, జిమ్ ఉంది. సో బ్రోతో పాటు చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ 2 years వరకు. ఓకే ఇంకా ఏమంటారు దాన్ని? అండ్ ఆల్సో సీనియర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. మాలాగా. ఇప్పటివరకు అంత అవసరం రాలేదు, నా వర్క్ నేనే చేసుకుంటా. బట్ ఎప్పుడన్నా కావాలంటే దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే అండ్ ఇప్పుడు వచ్చే ఇంటర్ స్టూడెంట్స్ ట్రిపుల్ వచ్చే వాళ్ళకి మీ సబ్ జూనియర్స్కి ఏం చెప్తావు? ఏంటి ఏమన్నా ఏమన్నా ఉండాలా వాళ్ళకి, ఏమన్నా లేకపోతే పర్లేదా? యాక్చువల్లీ చూసుకుందాం లైట్ అని కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్లో అడుగు పెట్టాలంటే ఫస్ట్ మన 11th 12th కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఉంటుంది. అవునవును. అండ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి కూడా నేర్చుకుంటాం. అది కొంచెం ముందు నేర్చుకొని మ్యాథమెటిక్స్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అది ఐ థింక్ మ్యాథ్స్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఓకే ఇంటర్ సెకండ్ ఇయర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవి కూడా కొంచెం నేర్చుకొని వస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఆల్సో కోడింగ్ కూడా లైట్గా చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే రేట్ యువర్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఇంకా డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ 10. డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ 9, కాలేజ్ ఎక్స్పీరియన్స్ 7. సో బయట లాస్ట్ క్వశ్చన్, బయట కొంచెం ట్రిపుల్ అంటే టఫ్ తీరిపోతుంది అంటే అన్ని బ్రాంచెస్ కన్నా ట్రిపుల్ కొంచెం హార్డ్ ఉంటుంది అంటారు కదా, ఏంటి ఏం చెప్తావు? చెప్పాలంటే హార్డే ఉంటుంది, టఫే ఉంటుంది. యాక్చువల్లీ నేను కొంచెం సిలబస్ కూడా చూసాను వేరే డిపార్ట్మెంట్స్వి. ట్రిపుల్ ఇవి టఫ్ ఉంటుంది, బట్ అది ఈజీగా పోదు మైండ్లోంచి. ఒకసారి నేర్చుకున్న వెంటనే అది అన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి వచ్చే సెమిస్టర్స్లో ఈజీగా అయిపోతుంది. ఓకే సో స్టార్టింగ్ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే తర్వాత సింపుల్ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అభిలాష్. థ్యాంక్ యూ. వీళ్ళు మళ్ళీ కొలాబరేట్ అవుదాం. బాయ్. సో మెటలర్జీ నుంచి వీ హ్యావ్ గుఫ్రాన్ అండ్ మెహబూబ్ ఖాన్. సో మెటలర్జీ గురించి చెప్పండి రా ఏంటి? హాయ్ గైస్, మరి మెటలర్జీ తీసుకోవాలనుకుంటే మీకు ఫ్యూచర్లో మెటలర్జీ చేయాలని ఉంది, నాకు లైక్ మెటీరియల్ సైన్స్ క్యారెక్టరిస్టిక్స్ దాని మీద రీసెర్చ్ చేయాలని ఉంటేనే మెటలర్జీ తీసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లైక్ గేట్ ఒక ఆప్షన్గా చూస్ చేసుకొని దానిలో కెరియర్గా ముందుకు వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. నాకంటే మెటలర్జీ లైక్ అంటే అది వ్యాస్ట్గా ఉండేసరికి నాకు కొంచెం లైక్ డిఫికల్ట్ అవుతుంది ఆప్ తీసుకుని. లైక్ ఇది కెరియర్గా చూస్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి దీని మీద గ్రౌండ్ వర్క్ చేయాల్సిందే. ఎందుకంటే సడన్గా మన ఇంటర్ వర్క్ ఏంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆటమ్స్ కెమికల్స్ అంటే బాండింగ్స్ మొత్తం చాలా డెప్త్ చదవాల్సి వస్తుంది, మైక్రో స్ట్రక్చర్స్. సో ఇదేంటంటే చూస్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చూస్ చేసుకోండి. ఇది మనం దీంట్లోనే పోవాలంటే పక్కా పోవాలంటేనే వచ్చి తీసుకోండి. లేకపోతే నేను ఏదో జస్ట్ పాస్ అవ్వాలి, నాకు ఏదో బీటెక్ కావాలంటే వీడికి వచ్చిన తర్వాత ఇరక్కబడడం తప్ప ఉండదు. లైక్ సప్లీస్ అవన్నీ చాలా పడిపోతాయి ఒకవేళ దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే. సప్లీస్ పడితే మాత్రం అస్సలు తీయరు ఇక మెటలర్జీలో, అది మాత్రం గ్యారెంటీ. ఓకే స్టాఫ్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు మీతో? అంటే ఇది మీకు హెల్ప్ చేస్తారు ఏమన్నా చేయడానికి? లైక్ స్టాఫ్ అంటే హెల్ప్ చేస్తారు కానీ అసలు మార్క్స్ అసలు. ఓకే స్టాఫ్ మాత్రం స్ట్రిక్ట్ ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు. ఓకే మీకు ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకో, ఏదైనా రీసెర్చ్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తుంటారా సర్స్? లేదా హెల్ప్ చేస్తారు, సపోర్టివ్ ఉంటారు మొత్తం అంతా. ఏమన్నా అడిగితే అదే మనం వెళ్ళి కాంటాక్ట్ అయితేనే వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేకపోతే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయరు. ఓకే అడిగితే మాత్రం హెల్ప్ చేస్తారు. ల్యాబ్స్ ఎలా ఉంటాయి? ల్యాబ్స్ అంటే మీకు ల్యాబ్స్ ఎక్విప్మెంట్ అంతా బాగానే ఉంటుంది, ల్యాబ్స్ అన్నీ బాగానే ఉంటాయి, బాగానే చేపిస్తారు, ల్యాబ్స్ కూడా జరుగుతాయి. సో ప్లేస్మెంట్స్ ప్రకారం వచ్చేసరికి ప్లేస్మెంట్స్ ఆర్ గుడ్. లైక్ చాలామంది యావరేజ్గా ప్లేస్ అయిపోతారు. లైక్ JSW 8 lakhs ఇస్తుంది అండ్ వేదాంత కమింగ్ టు 11.75 lakhs. అండ్ ఒక 2 more కంపెనీస్ లైక్ AMNS అండ్ 1 more ఐ డోంట్ నో. ఇంకేంటి ప్లేస్మెంట్స్ గురించి ఇంత కంపెనీస్ చెప్పావు కదా, ఎంతవరకు ఇప్పుడు ఎంతమంది అంటే ఇప్పుడు యావరేజ్గా 50 students ఉన్నారనుకో, ఇంకా ఎంత చదువుకుంటే అంత ప్లేస్ అయిపోతారు అంటావు అంతేనా?
లైక్ CGPA మెయింటైన్ చేసి CGPA మెయింటైన్ చేసుకుంటే లైక్ వేదాంతాకి మినిమం 8 ఉండాలి, 8.5 8 ఉండాలి. లైక్ మిగతా JSW MNSకి 6.5 ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ ఇయర్ నుంచి మనం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉండాలి ఏది చేయాలన్నా. పక్కా గ్రౌండ్ వర్క్ అయితే కంపల్సరీ. మెటలర్జీ ఒక్కసారి చూస్ చేసుకున్నామంటే చాలా వ్యాస్ట్ ఉంటుంది. ఎంత డెప్త్ ఉంటుంది అంటే మనం ఇంకా చదువుతామంటే ఇంకా చదువుతూనే ఉండాలి. అది లైక్ ఇట్స్ లైక్ నాన్ ఎండింగ్ టాపిక్ అన్నట్టు. ఓకే. అండ్ మహబూబ్, లాటరల్ ఎంట్రీ గురించి చెప్పరా? అంటే ఇప్పుడు లాటరల్ ఎంట్రీ వాళ్ళకి ఎలా ఉంటుంది? సెకండ్ ఇయర్లో ఒకసారి లాటరల్ ఎంట్రీ వస్తే ఎలా అనిపిస్తుంది సెకండ్ ఇయర్లో? బాగానే ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఇక ఇంట్రెస్ట్ ఉంటే ఇక చదవాలి, తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏదో బ్రాంచ్ వచ్చిందని చేద్దామంటే మాత్రం లాటరల్ ఎంట్రీ కష్టంగానే ఉంటుంది. నీకు ఎలా స్టాండర్డైజ్ అవుతావు నువ్వు? డిప్లొమా నుంచి వస్తావు కదా, బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళతో నువ్వు క్యాచ్ చేయగలుగుతావు సెకండ్ ఇయర్లో వచ్చిన వెంటనే, లేకపోతే టైం పడుతుంది? అంటే ఏమంటే క్యాచ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ డిప్లొమాలో బేసిక్స్ అవి ఉంటాయి కాబట్టి ఈజీగా ఏమంటే కలిసిపోతారు. ఇక థర్డ్ ఇయర్లో ఇక నార్మల్ అన్నీ సేమే ఉంటాయి ఇక. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు డిప్లొమాలో నువ్వు మెటలర్జీ చేసావు, కానీ ఇంజనీరింగ్ కూడా మెటలర్జీ తీసుకున్నావు. ఇప్పుడు డిప్లొమా ఒక సబ్జెక్ట్ చేసి ఇంజనీరింగ్లో వేరే సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం పర్లేదా? అంటే వేరే సబ్జెక్ట్ అంటే CSE IT అవి ఈ రెండే చూస్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే వేరే బ్రాంచ్, మిగతా వాటి మెకానికల్ అట్లా పోదామంటే కష్టం, కుదరదు. ఓన్లీ మెటలర్జీ, CSE IT. ఏ బ్రాంచ్ డిప్లొమా చదివితే ఆ బ్రాంచ్ అది కాకుండా CSE IT వేరేవి. ఏది బెటర్ అంటో? ఏ బ్రాంచ్ తీసుకున్నా అదే బ్రాంచ్ స్టిక్ అయిపోవడం బెటర్? అదే బెటర్. మ్యాక్సిమం ఏ బ్రాంచ్ డిప్లొమాలో చేస్తే అదే బీటెక్లో తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు వేరే IT అవన్నీ తీసుకుంటే మళ్ళీ బేసిక్ స్టార్టింగ్ నుంచి కొంచెం ఇబ్బంది అవుతుంది. అది సేమ్ బ్రాంచ్ అనుకో, గ్రిప్ ఉంటుంది కాబట్టి మనం మేనేజ్ చేయొచ్చు. కొంచెం సెకండ్ ఇయర్ నుంచి కలిసిపోయి ఇక ఈజీగా ఉంటుంది. సో రేట్ యువర్ కాలేజ్, రేట్ యువర్ డిపార్ట్మెంట్ అవుట్ ఆఫ్ 10. లైక్ ఓవరాల్గా అంటే ఓకే, నాట్ కంపేరింగ్ విత్ IIT NIT అయితే జస్ట్ అయితే నార్మల్ JNTU విత్ అదర్ యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్న 4 out of 5. కాలేజ్కి అయితే 10కి ఒక 8. ఓకే. డిపార్ట్మెంట్ 4 ఓకే 4 out of 5 అన్నారు. 10కి 4 అనుకున్నాను నేను. 10కి అయితే 8 ఇవ్వచ్చు కాలేజ్కి. డిపార్ట్మెంట్కి అయితే ఇక అది సారీ, నో కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. I'm from biotechnology and I'm going to give the review for biotech program. So apparently చాలా మంది కన్ఫ్యూజన్లో వస్తారు బికాజ్ బీటెక్ బయోటెక్నాలజీ ఈజ్ అ న్యూ బ్రాంచ్ హియర్ అని. బయోటెక్ ఇప్పుడే వచ్చింది, బట్ నో, దట్ ఈస్ రాంగ్. బికాజ్ ముందటి నుంచి ఉంది బయోటెక్నాలజీ అని. ముందు MSc and MTech ఉండే, and now MSc, MTech and BTech are there, and they started this batch in 2023. So biotech, the first batch. Yeah, I am the first batch. So I would want every student here to know that biotech is way more massive than you think it is. Before telling the college review, I'll tell you about biotech first. So చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఎంటర్ అయ్యే ముందు they narrow down their path and they are like, okay, నాకు neuroscience చేయాలి and I want to do biotech because I want to pursue neuroscience. It's good having passion and dedication towards a particular field, but biotech is so huge. You'll explore so many opportunities and fields when you come and study the subjects. You should be open to new challenges, and this field is forever evolving. So you need to keep updating yourself is what I say. So please don't narrow your path before entering biotech. Please be open minded. And what else would I say? నేను అడుగుతున్నాను. ఇప్పుడు 2 years అయింది కదా స్టార్ట్ చేసి, మీకు స్టాఫ్ ఎలా అనిపిస్తున్నారు? అంటే ముందు వరకు ఎవరు లేరు మీకు, సీనియర్స్ని ఎవరన్నా తెలుసుకుందామన్నా కానీ, బట్ మీకు స్టాఫ్ ఎంతలా హెల్ప్ ఉన్నారు? అండ్ మీకు అసలు ఏం లేదు కదా, ముందు మీ ఎవరు లేరు, ఎలా తెలుసుకుని వచ్చారు? ఇంకేమైనా ఇప్పుడు ఏదన్నా నీకు తెలుసుకోవాలనుకున్నా కానీ ఎలా రీచ్ అవుతావు? Okay. So apparently, I'll tell you one thing. We are not supposed to depend on staff no matter what. You have to do stuff on your own. No one is going to spoon feed you. And second off, I would say it was quite difficult because they designed the syllabus for us and there are already few errors, but then they rectified it for our juniors. So basically trial batch laga. Okay. So but then I don't really mind because I love doing my subjects, and
Pretty much faculty, some of them, 50% of them are really nice. They really know the subject that they're teaching and they're passionate about it. The other 50% maybe they could be doing better. But yeah, we have a very loving HOD ma'am. She's really, really nice and she's very, very supportive. So having her is honestly a blessing, to be honest. Okay. So yeah, it's a, and I personally don't regret joining JNTU because I like the environment here. Because if I want to do something, I can just go out. Yeah, true. Open campus benefits. So I guess that is one perk of joining JNTU for biotech. See, first thing, most of them go for masters, like obviously, because you need, for biotech you need masters. You need to like broaden your knowledge in order to get a job. But then here we do not really have any companies that are with us. యా as a ఇప్పుడు contract. బయోటెక్నాలజీ బీటెక్ చేస్తే పక్క ఎంఎస్ చేయాలా లేకపోతే అంత నెససరీ కాదా? Pakka cheyali actually. See, it depends on your interest again. Like right now, as far as I know, we have to do MS to like get a decent job. Because after doing BTech in biotechnology, maybe you'll get a good paying job if you change your stream. Okay. Like CS cheste, Yeah. CS coding side lo chesi dantlo neeku emanna opportunities vaste good. But biotech after just UG, I don't think so. So you have to do masters. Like you'll get better salary and all. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎవరికైనా ఒక పర్సన్ ఉన్నాడు, వాడికి బయోటెక్నాలజీ గురించి తెలియదు అసలు, నో ఐడియా. బట్ జేఎన్టీయూ కదా, బయోటెక్నాలజీ ఉంది కదా అని హీ కేమ్, హీ ఆర్ షీ ఏంటి ఇప్పుడు ఇట్స్ బెటర్ టు కమ్మా లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వెళ్ళడం బెటరా? See, he doesn't know about biotech, but he came because it's JNTU. Yes. That's your point, right? I would say, see, if you did not get a seat in CS or whatever and you're choosing biotech in JNTU, choose biotech. Biotech is a very good option because it's forever evolving and there's nothing called replacements here. Everyone is so talented. Like they have their own, traits to be irreplaceable in the industry. But so many people have this misconception of research, that research pays well, that research is very interesting and all. But trust me, I'll tell you the truth. Once you enter a company as a researcher, for example, you did your masters and you're like, okay, I want to do oncology research, which is basically cancer research. People always think that, oh my god, I'm going to discover a new molecule that will kill cancer cells or whatever. You are not going to discover anything, honey. Like you will just go there, oka scientist untaru, వాళ్ళ కింద you will be working. And వాళ్ళు ఏం ప్రోటోకాల్ ఇస్తే అది నువ్వు చెయ్యాలి. సక్సెస్ రేట్ ఉంటే దే విల్ యాక్సెప్ట్ యువర్ మాలిక్యూల్, లేకపోతే దే వోంట్. యూ హ్యావ్ టు డూ ఆల్ ద సేమ్ ప్రాసెస్ అగైన్. సో లైక్ ఒక మిస్కన్సెప్షన్ అంటే దే ఆర్ లైక్ రీసెర్చ్ చేస్తే నేను 7 years PhD చేస్తా వెంటనే ఐ విల్ గెట్ అ హై పేయింగ్ జాబ్. నో, trust me, research and money are two different ways. If you really want to go into research, please have a backup plan. Backup plan in the sense a side B plan where you will be getting extra money from. Don't trust research when it comes to like paying stuff, because especially if you want to like support your family after studying and all, research is not exactly the only solution. Yeah, true. But yeah, there are so many domains in biotech itself, so research is not the only option. So many people think that biotech is equal to research, but no. Biotech is so huge and you will explore so much considering the amount of people you meet during your college days or whatever. So yeah. Okay, rate your college out of 10. College inka department, మీ branch kuda. Department I would say a 6 on 10. Like not really that great, because considering our exams get postponed or something or whatever, like it's nice, but considering the seriousness that goes in there, I would give a 6 on 10. College I would say 8 on 10. ఓకే, నైస్. అండ్ వచ్చే బయోటెక్నాలజీ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా వాళ్ళకి? So many. Be open-minded and please don't narrow down anything right now itself. Trust me, you will explore so much and this field is very beautiful, to be honest. You'll love learning stuff here. And yeah, especially చాలా మంది అనుకుంటారు మ్యాథ్స్ అవసరం లే. You need math. Math is very, very essential. Like math, oh my god, I'm weak in math and in biotech choose చేస్తాను. Girl, no, don't.
you need to have basic skills in math, especially like you have subjects like FMHT, which is fluid mechanics and heat transfer, CRE, chemical reaction engineering, enzyme engineering, all these need math. Basic math lo strong ga undakapothe, that's it, you're doomed once you come here. Your CGPA will crash down if you don't know math. So please know math, please study math for BPC students especially, and then yeah, you know, and yeah, enjoy your college days because you won't get these days back again. Yeah. That's all I would say. Okay, thank you. So we have Shiva Reddy with us from civil engineering. Bro, civil engineering గురించి చిన్న బ్రీఫ్ ఏదైనా చెప్పండి. యా, జేఎన్టీలో సివిల్ ఇంజనీరింగ్ అంటే హై ర్యాంకర్స్ ఉన్న వాళ్ళకే వస్తుంటుంది. ఓకే. జనరల్గా సివిల్ ఇంజనీరింగ్ అన్ని బ్రాంచెస్ కంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే. ఫ్రెండ్లీగా అంటే అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఇంకా సీనియర్స్ అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే. సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళు వస్తారు కదా, అవును, వాళ్ళకి ఎలా అంత ఇప్పుడు ఏమైనా రిలేటెడ్ ఉంటుందా ఇంటర్ నుంచి ఏమన్నా సివిల్కి, లేకపోతే ఏం ఉండదు నార్మల్ అన్ని బేసిక్ నుంచి గ్రౌండ్ వర్క్ నుంచి చేయాలని? బేసిక్ నుంచి అంటే జస్ట్ ఇంటర్లో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఉంటాయి కదా, అవి అప్లికేషన్ ఇక్కడ ఉంటాయి అంతే. ఓకే. సో మనం గ్రౌండ్ వర్క్ చేయాలి బాగానే. చేయాలి. స్టాఫ్ అంతా ఎలా ఉంటారు? స్టాఫ్ ఓకే, పర్లేదు, మనకి మంచిగా సపోర్ట్ చేస్తుంటారు అన్నిటికీ? ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ సపోర్ట్ అస్. ఓకే. ఇంకా ల్యాబ్స్ ఎలా ఉంటాయి? ల్యాబ్స్ ఎంతవరకు బాగుంటాయి? ల్యాబ్స్ ఓకే, పర్లేదు. అంటే వాళ్ళు జనరల్గా బయటికి వెళ్ళి కొన్ని ఫీల్డ్ వర్క్ చేస్తుంటారు, అవే వాడుతుంటారు. సో ఓకే. సో ఎక్విప్మెంట్ అంతా బాగానే ఉంటుంది. ఓకే. సో ఇంటర్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తున్నారు? సివిల్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోకూడదా? చూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడున్న ట్రెండ్లో సిఎస్సి ఉన్నది కదా, అంత కాంపిటీషన్ వద్దు, జనరల్గా బాగుండాలి, సింపుల్గా అంటే ఇది చూస్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు హార్డ్ వర్క్ చేయాలి. కొంచెం ఫస్ట్ నుంచి హార్డ్ వర్క్ చేస్తే మనకు బెటర్ పొజిషన్లో ఉండాలంటే హార్డ్ వర్క్ చేయాలి కొంచెం. ఓకే. ఐడిపి తీసుకోవడం బెటరా, రెగ్యులర్ తీసుకోవడం బెటరా సివిల్లో? ఏదైనా పర్లేదు, రెగ్యులర్ అయితే బెటర్ అంటే ఉన్న ర్యాంక్కి కంప్లీట్గా నేను జేఎన్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే, అంటే నీకు వచ్చిన ర్యాంక్కి ఐడిపిలో వస్తున్నట్టయితే జాయిన్ అవ్వచ్చు, లేదంటే రెగ్యులర్ ఇస్ బెటర్. ఓకే. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది జేఎన్టీలో? ఓకే, గుడ్, బాగుంది. ఓకే. కాలేజ్ని రేట్ చేయండి, అవుట్ ఆఫ్ 10 కాలేజ్ని, ఇంకా మీ డిపార్ట్మెంట్ రేట్. కాలేజ్ అవుట్ ఆఫ్ 8. డిపార్ట్మెంట్ 8.5. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో సక్సెస్ఫుల్గా మొత్తం ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేసి రివ్యూ పెట్టేసా. ఓన్లీ జియో ఇన్ఫర్మేటిక్స్ ఒకటే కొంచెం చేయలేకపోయా, ఎందుకంటే అది కొంచెం రీసెంట్ బ్రాంచ్ కాబట్టి అక్కడ ఎవరు తెలియలేదు మాకు, అంతే. ఇంకా ఆల్మోస్ట్ రివ్యూస్ అన్నీ అయిపోయి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినట్టే. అండ్ లాస్ట్ వీడియోకి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 3 daysలో 3,000 వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఈ వీడియో కూడా అంతే ఎక్కువ వ్యూస్ రావాలని అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ ఒక 2 weeks వరకు వీడియోస్ రావు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్స్ అవన్నీ ఉన్నాయి అనమాట, అందుకనే వీడియోస్ చేయలేం. ఆఫ్టర్ దట్ వీడియోస్ పక్కా కన్సిస్టెంట్గా చేస్తాం. అప్పటి వరకు కామెంట్స్లో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి. నేను ఒక 2 weeks తర్వాత మీకు ఆల్మోస్ట్ అన్నిటి గురించి రివ్యూ చేయడానికి పాసిబుల్ అయినంత వేలో ఐ విల్ రివ్యూ. అంటిల్ దెన్, లోకి సైనింగ్ ఆఫ్.